బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఇది అత్యవసర సమయాల్లో ఆదాయ వనరుగా కూడా పనిచేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మెడికల్ ఖర్చులకు, ఎడ్యుకేషన్, బిజినెస్ కోసమని బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. దీనికి క్రెడిట్ స్కోర్ అనేది అవసరం. అలాగే వీటిల్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ లేనివారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కోరుకునేవారు గోల్డ్ లోన్‌ని బెటర్ చాయిస్‌గా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఏ బ్యాంకుల్లో బంగారంపై తక్కువ వడ్డీ లభిస్తుందో తెలుసుకుందాం. ఇంతకీ గోల్డ్ లోన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. గోల్డ్ లోన్ అంటే బంగారు ఆభరణాలను బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ దగ్గర తాకట్టు పెట్టడం ద్వారా తీసుకునే లోన్. ఇక్కడ లెండర్ బంగారం స్వచ్ఛత, దాని బరువును చూసి దాని విలువ ఆధారంగా లోన్ అమౌంట్ అనేది ఇస్తారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు దానిని తిరిగి చెల్లించిన తర్వాత బంగారాన్ని వారికి తిరిగి అప్పగిస్తారు. బంగారు రుణాలపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు బట్టి మారతాయని నిపుణులు చెప్తున్నారు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు సాధారణంగా 18 నుంచి 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుంటాయి. ప్రతి కస్టమర్కు 50 గ్రాముల వరకు బ్యాంక్ ప్రింటెడ్ నాణేలు 24 క్యారెట్లవి తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది. రాళ్ళు ఉన్న ఆభరణాలను తాకట్టు పెట్టవచ్చు. కానీ లోన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సాధారణంగా రాళ్ల విలువను తీసేస్తారు. హెయిర్ పిన్స్, గోల్డ్ వాచెస్, బంగారు పాత్రలు, వైట్ గోల్డ్, ఇమిటేషన్ జ్యువెలరీ లేదా బంగారు కడ్డీలు వంటి వస్తువులను తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు అంగీకరించవు. బంగారు పూత పూసిన లేదా మరొక లోహంపై బంగారం పలుచని పొర మాత్రమే ఉన్న ఆభరణాలను తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులు అంగీకరించవు. ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు: కెనరా బ్యాంక్ 8.90%, కెనరా బ్యాంక్ 8.90%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10%, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.65%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.35%, బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా 9.40%, ఇండియన్ బ్యాంక్ 8.75%. అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులు ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ 9.15%, కోటక్ మహేంద్ర బ్యాంక్ 9%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.30%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 10.50%, యాక్సిస్ బ్యాంక్ 9.75%. ఎన్బిఎఫ్సిలు: మణపురం ఫైనాన్స్ 15%, బజాజ్ ఫిన్సర్వ్ 9.50%, ముతూట్ ఫైనాన్స్ 22%, ఐఐఎఫ్ఎల్ 11.88%. ఈ రకంగా వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి.